అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశముకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో ధ్యానించుకుందారు. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త ఇండుటకు అబీమెలెహోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ప్రార్థన చేసుకుందా. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా కొద్దివారము ఆత్మ సిద్ధిని వెలిగించుకొని బుద్ధి కలిగిన వాక్యమును మాకు వినిపించుము. నీ బుద్ధిని మాకు అందించుము. నైనా కొద్ది నరులము ముద్దులుగా లేకున్నట్లు ఆత్మీయ బుద్ధితో ఆత్మీయ సిద్ధిని వెలిగించుకొని బుద్ధి కలిగిన కన్యకల వరుసలో రాగలిగే యోగ్యమైన దీవెన, నడిపింపు, సహాయము, సహకారము మీరు మాకు అందించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములో మమ్ములను నడిపించుకొనుము. మీరు మాతో మాట్లాడము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అన్నారు. కాబట్టి నీ మాటను వినగలిగే యోగ్యమైన ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ ఆసక్తి, ఆత్మీయ విచక్షణ స్థితి మీరు మాకు అందించి మీరు మాతో మాట్లాడమని మంచి బోధకుడును మా హితబోధకుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలాంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క అభిషేకం విశ్వాసకి అవసరం. బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ తండ్రి గారి కోసం మనం చాలా చోట్ల నేర్చుకున్నాం, విన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క మాటను బట్టి మనం చూడగలిగితే గనుక దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. దేవుని పరిశుద్ధత లేనివాడు దేవుని వాడు కాదు. బైబిల్ గ్రంథములో దేవుని కార్యము జరగటానికి దైవాత్మ సంబంధమైన ఆలోచన కలిగిన, దైవాత్మ నడిపింపు కలిగిన ఒక అభిషేకము పొందినవాడు అవసరం. అనగా దైవ కార్యమును జరిగించటానికి, దైవాత్మ సంబంధమైన పనులను జరిగించటానికి దైవాత్మ సంబంధమైన అధికారము కలిగిన దాసుడు అవసరం. దేవుని పనివానికి అభిషేకము అవసరం. దేవుని పని చేయటానికి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు అత్యవసరం. దైవ పనిని జరిగించటానికి దేవుని ప్రేరేపణ కలిగి చేయగలగాలి. దేవుని ప్రేరేపణ చేయగలిగే దేవుని దాసుల్లో సొంతాత్మ గాని, సొంత బుద్ధి గాని, సొంత జ్ఞానము గాని ఉండకూడదు. పరిపూర్ణమైన దైవ భయభక్తులు కలిగి, పరిపూర్ణమైన దైవ జ్ఞానము కలిగి, సంపూర్ణముగా నోవాహు వంటి వారు, సంపూర్ణముగా మోషే వంటి వారు, సంపూర్ణముగా యోబు గారి వంటి వారు దేవుని చిత్తమును నడిపించారు. దేవుని చిత్తమును నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి దేవునికి సాక్షులుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చదవగలిగితే గనుక దేవుని పనికి వారసత్వం రక్త సంబంధం కాదు. దేవుని పనికి వారసత్వం దేవుని ఆత్మ మాత్రమే. దేవుని పని ముందుకు కొనసాగింపచేయటానికి వారసత్వము కంటే
దైవాత్మ ఆసక్తులు కలిగిన వారికే దేవుడు తగిన దీవెనలు అందిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే గనక మోషే గారి తర్వాత యెహోషువ గారు దేవుని కార్యములు జరిగించారు. ఏలీ గారి తర్వాత సమూయేలు గారు దేవుని కార్యాన్ని జరిగించారు. వాక్యంలో మనం చదువుకున్న భాగంలో కూడా మనం నేర్చుకుంటే గనక ఏలియా గారి తర్వాత ఎలీషా గారు దేవుని కార్యక్రమంను జరిగించారు. వారసత్వమైన దైవ స్థితి కంటే దైవాత్మ వారసత్వమును సంపాదించుకున్న దాసుడు దేవుని పనికి యోగ్యుడు. దైవాత్మ సంబంధమైన దాసునిగా, దైవాత్మ సంబంధమైన వారసత్వము కలిగిన వానిగా దేవుడు నడిపించుకోవడానికి దేవుని ఆత్మను మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని ఏర్పాటులో ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనకి కనబడుతున్నది ఇద్దరు ప్రవక్తలు కనబడుతున్నారు. ఒకటి ఏలియా గారు, రెండు ఎలీషా గారు. ఏలియా గారు రోషము కలిగిన ప్రవక్త. పరిశుద్ధతలో రోషము, నీతిలో రోషము, విశ్వాసములో రోషము. లోకమంతా ఒకటైనా సరే దేవునిని విడిచిపెట్టని విధేయతలో రోషము కలిగిన వ్యక్తి ఈ యొక్క ఏలియా గారు. ఏలియా గారితో దేవుడు మాట్లాడుతున్న మాటే, నీవు షూషాను కుమారుడవైన ఎలీషా యొద్దకు వెళ్ళి నీ కార్యము ముగింపులో ఉన్నది కాబట్టి, నీవు పైకి ఎత్తబడటానికి సమయము ఆసన్నమైనది కాబట్టి, నా ఏర్పాటులో ఉన్న ఎలీషా దగ్గరకు నువ్వు వెళ్ళి తగిన సమయమందు నీ యొక్క అభిషేకమును అతని మీద ఉంచు అనేసి దేవుడే తన మాటను వినిపిస్తున్నాడు. దేవుని పని జరగటానికి దేవుని ఆత్మ కావాలి. దేవుని పని నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో జరిగించటానికి దేవుని చిత్తమును తెలుసుకుని దైవాత్మ సంబంధమైన కార్యం ఉండాలి. దేవుడు అభిషేకించేవాడు. దేవునికి ఉన్న పేరే అభిషక్తుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. క్రీస్తు అభిషక్తుడు కాబట్టి అభిషేకమైన కార్యము జరిగించటానికి పరిశుద్ధాత్మ పూర్ణుడు ఎంచుకున్న పాత్ర ఏంటనిసినంటే దైవ దాసుడు అనే కార్యము. దేవునికి దాసుడుగా ఉండాలి అనిసినంటే దేవుని యొక్క ఆత్మకు అధికారం ఇచ్చేవారై ఉండాలి. దేవుని ఆత్మీయ కార్యక్రమమును దేవుని కొరకు వాడబడేవారై ఉండాలి. దేవుని కార్యక్రమమును జరిగించడానికి దైవశక్తి కలిగిన వారిగా దేవుడు వారిని ఎంచుకునే వారై ఉండాలి. దేవుని ఏర్పాటులో సౌలు ఉన్నాడు గాని అభిషేకము పోగొట్టుకున్న సౌలు విచక్షణ జ్ఞానము లేకుండా, దేవునికి విధేయత లేకుండా, దేవుని పట్ల విశ్వాసము లేకుండా సోదిగాని దగ్గరికి వెళ్ళాడు. కూతురి కాపురాన్ని చెడగొట్టాడు. అల్లుడి యొక్క మరణాన్ని కోరుకున్నవాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినవాడు, లోక సంబంధమైన కార్యం వైపు నడిచిన వాడు రాజైన సౌలు. ఎందుకు మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే దేవుని ఆత్మను పొందుకోవాలి అనిసనంటే దేవునికి మనం లోబడాలి. దేవుని హృదయానుసారులుగా ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన హృదయంలో ఉంచుకోవలసింది, పొందుకోవలసింది, నింపుకోవలసింది దైవాత్మ స్థితి. పరిశుద్ధాత్మ తండ్రి గారికి మనం మన యొక్క విధేయతతో, మన యొక్క విశ్వాసంతో, నీతితో, యథార్థతతో దేవుని వశమున ఉండటానికి మనం ఇష్టపడే వారముగా ఉండాలి. దైవాత్మ నడిపింపు లేకపోతే దేవుని కార్యాన్ని చేయలేం. సొంత బుద్ధితో, సొంత ఆత్మతో, సొంత శక్తితో దేవుని మనం చేరుకోలేమని కీర్తనలో 9వ కీర్తనలో మనం పాడుకుంటున్నాం కదా. దైవాత్మ రమ్ము మా తనువున రాలుము అనగా దేవుని యొక్క ఆత్మను కోరుకునే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ఇక్కడ మనకి ఇద్దరు ప్రవక్తలు మనకు కనబడుతున్నారు. ఒకరు ఏలియా గారు, రెండు ఎలీషా గారు. ఏలియా గారు బైబిలు గ్రంథములో 7 అద్భుతాలు చేశారు. కానీ
ఈయన ఆత్మను రెండింతలుగా పొందిన ఎలీషా గారు 7 అద్భుతాలను మించి రెట్టింపు అద్భుతాలు అనగా 14 అద్భుతాలను ఎలీషా గారు చేశారు. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించగలిగితే గనక యవ్వన స్థితిలో ఉన్న ఈ యొక్క ఎలీషా గారు ఈ యొక్క పొలములో దున్నుతున్న సమయములో దేవుడే ఎలీషా గారిని పంపించాడు, ఏలియా గారిని పంపించాడు ఎలీషా గారి దగ్గరికి. దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎలీషా గారు దేవుడు ఎంచుకున్న పాత్ర దాసునిగా ఉండటానికి ఇష్టపడిన వారు ఎలీషా గారు. ఎలీషా గారి దగ్గరికి మనందరికీ తెలిసిన చరిత్రే. ఎలీషా గారి దగ్గరికి ఏలియా గారు వచ్చారు. దుప్పటి వేయగానే ఏం కావాలి అని అనగానే రెండింతల ఆత్మ కావాలి అని దేవునికి ఆత్మను కోరుకున్నారు ఎలీషా గారు. ఎప్పుడైతే ఈ యొక్క దుప్పటిని ఈయన అందుకున్నారో ఆ దుప్పటిని బట్టి ఏం జరిగింది అనిసనంటే ఏదో ఒక రూపమున దేవుడు తన కార్యాన్ని జరిగించేవాడు కాబట్టి ఈయన నోట మాట వచ్చింది కాబట్టి ఈయన నోట ఉన్న మాట దేవుని తలంపులో ఉన్న చిత్తము ఏకమైనది ఒక్కటే కాబట్టి ఎలీషా గారి మీదకి రెండింతల ఆత్మ వచ్చింది. ఈ దినం వాక్యం మనం నేర్చుకునేది ఏంటనిసనంటే ఏలియా గారు 7 అద్భుతాలు చేశారు, ఎలీషా గారు 14 అద్భుతాలు చేశారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే ఈ 7 అద్భుతాలు కూడా దేవునికి అంగీకారముగాను పాత నిబంధన గ్రంథములో దేవునికి సూచనగా ఉన్నాయి. దేవుడైన యెహోవాకి ఎలీషా గారు చేసిన 14 అద్భుతాలు కూడా క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువుకి సూచనగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే దైవ శక్తి ఎక్కడ ఉన్నా సరే దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుని విలువను తగ్గించదు దైవ శక్తి. దేవుని విలువను తగ్గించి దేవుని స్థాయిని తగ్గించి తను తాను రుచిపరుచుకోదు. దైవాత్మ ఎక్కడైతే ఉన్నదో దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క అంతస్తును పెంచుతుంది, దేవునికి మహిమకరమైన స్థితిలో నడిపించగలుగుతుంది. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించగలిగితే క్లుప్తంగా మనం వాక్యాన్ని చెప్పుకొని ముందుకు వెళతారు. ఈ యొక్క వాక్యంలో జాగ్రత్తగా మనం గమనిస్తే మొదట ఏలియా గారు 7 అద్భుతాలను చేశారు. 7 అద్భుతాలను కూడా జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక దేవుని యొక్క నడిపింపుని బట్టి దేవుని యొక్క స్థితిని బట్టి మనం చూడగలిగితే గనక దేవుని కార్యక్రమములు మనిషి తలంపులకు మించినవి, మనిషి యొక్క ఆలోచనలకు మించినవి, మనిషి యొక్క కార్యములకు శక్తికి మించినవి దేవుని తలంపులై ఉన్నవి. దేవుని యొక్క కార్యక్రమమును బట్టి మనం చూడగలిగితే గనక ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు వర్షము రమ్మంటే వచ్చింది, వర్షము పొమ్మంటే పోయింది, వర్షము ఆగమంటే ఆగింది. వర్షము మీద దేవునికి అనగా దేవుని ప్రవక్త అయిన ఏలియా గారు సృష్టి మీద అధికారిగా ఉన్నారు. రెండవది గమనించినట్లయితే గనక కరువు కాలంలో కూడా ఈ యొక్క బహు కఠినమైన కాలంలో కూడా ఏలియా గారికి సృష్టిలో ఉన్న కాకులు తీసుకుని వచ్చి ఆహారాన్ని అందించాయి. ఇంకొక విషయం ఏంటంటే కరువులో కూడా విధవరాలిని పోషించాడు. విధవరాల యొక్క కుటుంబానికి ఆహార సమృద్ధిని అందించి కరువు అనే శ్రమ ఆ ఇంట లేకుండా దేవుడు కనికర సంపన్నుడుగా ఒక ప్రవక్తగా రుజువుపరుచుకున్నారు ఏలియా గారిని. విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఈ యొక్క విధవరాలు చేసిన పనిని బట్టి తగిన కాలమందు దేవుడు కార్యములు జరిగించేవాడై ఉన్నాడు. వాక్యంలో కూడా మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే గనక ప్రభువు రాయించిన మాట ఏంటంటే ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారు, లేదంటే నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుడి ఫలం పొందుతారు అన్నట్టు ఏలియా గారిని ఆ యొక్క విధవరాలు ప్రవక్తగా దైవశక్తి కలిగిన స్త్రీగా ఆ యొక్క స్త్రీ ఏలియా గారిని దేవుడు స్థితిని బట్టి చేర్చుకుంది, ప్రవక్తగా చేర్చుకుంది, దేవుని మాటకు లోబడింది,
దేవుని మాట ప్రకారం విధేయత చూపించగలిగింది. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే. ఈ యొక్క 7 కార్యాలను కూడా వర్షము ఆగమంటే ఆగింది. విధవరాలి యొక్క కుటుంబాన్ని కరువులో పోషించారు. విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు పైకి లేవనెత్తి సజీవమైన స్థితిలో దేవుడు తన దైవ శక్తిని ఏలియా గారి ద్వారా రుజువుపరిచారు. కరువు కాలంలో సృష్టిలో ఆహారాన్ని, కరువు కాలంలో సృష్టి సహకరించకపోయినా దైవశక్తి కరువు కాలంలో ఆహారాన్ని అందించింది. అలాగనే దేవుని యొక్క కార్యమును బట్టి, తలంపును బట్టి మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఇద్దరు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. మొదటి వారు ఏలియా గారు, రెండవ వారు ఎవరనిసినంటే సొలొమోను గారు. ఏలియా గారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే గనక ఏలియా గారు చేసిన అద్భుతము, మహాద్భుతము. ఆయనాటి కాలములో ఈ యొక్క ఆహాబు వంటి వారు, యెజబెల్ స్త్రీ వంటి వారు ఈయన్ని ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఎంతమంది, ఎన్ని వందల మంది పూజారులు, బయలుదేవత, హస్తోల్ దేవత యొక్క పూజారులు ఉన్నప్పటికీ సరే వారిని అందరిని ముందు కూడా దైవ శక్తిని రుజువుపరిచిన రాజము కలిగిన ప్రవక్త ఎవరు అనిసరంటే ఏలియా గారు. వందల మంది విగ్రహారాధన సంబంధమైన పూజారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాణి ఉన్నది, రాజ్యమంతా ఒకవైపు ఉన్నది. ఒక్కడిగా ఉండిపోయాడు. ఒక్కడివని నీ వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేక మంది దేవదూతలు ఉన్నారన్నట్లు శత్రు సైన్యము కంటే మన సైన్యమే, మన పటాళమే గొప్పది అన్నట్లు ఏలియా గారు కూడా ఆనాటి రుజువుపరిచి ఆకాశము నుండి అగ్నిని దిగింప చేసి అక్కడున్న పశువును దహించి వేశారు. అలాగనే జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనుక దేవుడు రాయించిన మాట ప్రకారం మనం చూస్తే ఈ యొక్క యెజబెల్ విషయంలోను, ఆహాబు సైన్యం విషయంలోను, ఆహాబు విషయంలోను కూడా ముందుగానే దేవుడు ప్రవచింప చేశాడు. నాబోతు విషయంలో వీరి చేసిన పాప కార్యము వీరిని వెంటాడుతుంది. ప్రవక్త మాట, నోట వచ్చిన మాట వ్యర్థము కాదని రుజువుపరచడానికి దేవుడే రోషము కలిగిన ఏలియా గారికి దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి ఆయన నోట వచ్చిన మాటను దేవుడు రుజువుపరిచారు. ఏ వారి యొక్క నాశన స్థితిని, వారి యొక్క పాపమును బట్టి వారు తెచ్చుకుంటున్న నాశన స్థితిని ముందుగానే గద్దించినా సరే పాపము ఎప్పుడు కూడా దైవ శక్తికి విధేయత చూపించదు. పాపము ఎప్పుడు కూడా దైవ సంబంధమైన కార్యములకు లోబడదు. అందుకనే ఈ యొక్క ఏలియా గారు చెబుతున్నప్పుడు వారు వెర్రివాణిగా చూశారు. చివరికి ఎంతమంది ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏమైనా సరే ఏలియా గారు దైవ శక్తిని బట్టి చెప్పిన మాట నెరవేర్పక మానలేదు. దైవ శక్తి తన యొక్క మాటను రుజువుపరుచుకుంది. దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం చూడగలిగితే గనక మరి యొక్క అద్భుతము ఏమిటి అని వాక్యము ద్వారా మనం చూడగలిగితే గనక రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి మనం చూడగలిగితే గనక ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ఎలాగైతే ఎర్ర నదిని, ఎర్ర సముద్రమును దాటి ముందుకు కొనసాగారు, అలాగే యోర్దాను నదిని కూడా ఆనాటి ప్రజలు దాటి వెళ్ళిన అనుభవం ఎక్కడిదనిసినంటే ఏలియా గారి యొక్క కాలంలో జరిగింది. ఏలియా గారు చేసిన మహాద్భుతం ఏంటనిసినంటే మోషే గారు ఎలాగైతే ఎర్ర సముద్రమును చీల్చి దేవుని ప్రజలను ఎండిన నేల మీద నడిపించారో అలాగే ఏలియా గారు కూడా ప్రార్థన చేస్తే యోర్దాను నది 2 పాయలు అయ్యి ఆ ప్రజలు పొడి నేలన నడిచినట్లు మనం ఈ యొక్క రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయములో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే ఏలియా గారు 7 అద్భుతాలలో మహోపకార అద్భుతం, మహిమ కలిగిన అద్భుతం ఏంటనిసనంటే ఈయన బ్రతికుండగా అగ్ని రథాలతో పైకి వెళ్ళిపోయారు దేవుని దగ్గరకి.
చూడండి, దేవుని కార్యము మానవ జ్ఞానమును మించింది, మానవ మంత్ర శక్తిని మించింది, దుష్టుని యొక్క తంత్ర మంత్ర శక్తిని మించిన స్థితి ఏంటనిసినంటే దేవుని యొక్క కార్యము. ఏలియా గారు 7 అద్భుతాలను చేశారు. ఈ ఏలియా గారు దేవుడు ఏర్పాటును బట్టి తన చిత్త ప్రకారము తన శిష్యుని నిర్ణయించుకోలేదు. దేవుని చిత్త ప్రకారము మోషే గారు ఎలాగైతే యెహోషువ గారిని నిర్ణయించారో, ఎలాగైతే ఏలీ గారు దేవుని శక్తిని బట్టి సమూయేలు గారిని నిర్ణయించుకున్నారు, దేవుని శక్తిని బట్టి ఏలియా గారు కూడా ఎలీషా గారిని నిర్ణయించారు. ఎలీషా గారు ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక 7 అద్భుతాలు చేసిన ఏలియా గారు దేవుని యొక్క కార్యాన్ని బట్టి మనం చూడగలిగితే గనక 14 అద్భుతాలను ఎలీషా గారు చేశారు. ఎలీషా గారి యొక్క 14 అద్భుతాలను మనం క్లుప్తంగా చెప్పుకొని వాక్యాన్ని మనం ముగించుకుందారి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించగలిగితే గనక ఎలీషా గారు 14 అద్భుతాలను చేశారు. దేవుని కార్యక్రమాన్ని బట్టి మనం చూడగలిగితే గనక ఈ 14 అద్భుతాలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. ఈ 14 అద్భుతాలు కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు మనిషి రీతిగా వచ్చినప్పుడు, మానవ శరీర రీతిగా వచ్చినప్పుడు, 3.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో దేవుని ఆత్మ కలిగిన దేవుని కుమారుడు చేసిన పనులకు సాదృశ్యముగాను సూచనగాను మనకి కనబడుతుంది. అందుకనే ఏలియా గారు పాత నిబంధన గ్రంథమునకు సూచనగా ఉన్న ప్రవక్త అయితే, రాజుము కలిగిన ప్రవక్త అయితే, కంటికి కన్ను పంటికి పన్ను అని ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవక్త అయితే గనక ఈ యొక్క ఎలీషా గారు క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపాశాస్త్రమునకు, కృపకు, కనికరమునకు, ప్రేమకు, కృపమాదేశమునకు సాదృశ్యముగా ఈ యొక్క ఎలీషా గారు మనకు కనబడతారు. ఎలీషా గారి యొక్క కార్యక్రమములు కూడా బైబిల్ గ్రంథములు మనం చూడగలిగితే గనక ఏ కార్యములు చూసినా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములకు సాదృశ్యముగా మనం చూడగలుగుతాం. కొన్ని విషయాలను మనం నేర్చుకొని 14 కార్యక్రమాలను కూడా 14 అద్భుతాలు ఎలీషా గారు ఏ 14 అద్భుతాలు అయితే చేశారో ఆ 14 అద్భుతాల్లో కొన్నింటిని మనం క్రీస్తుకు సాదృశ్యముగా దేవుని కార్యక్రమానికి సాదృశ్యంగా పోల్చుకొని, సమయం లేదు కాబట్టి కొన్నింటిని పోల్చుకొని ముందుకు వెళ్తారు. ఈ యొక్క ఎలీషా గారు కూడా దేవుని యొక్క స్థితిని బట్టి మనం చూడగలిగితే గనక, ఈయన యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం చూడగలిగితే, రాజులు 2వ గ్రంథంలో మనం చూస్తే గనక నీటిని, ఉప్పు నీటిని ఎలాగ మలిచారంటే మంచి నీటిగా మలిచారు. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక 19వ వచనం 2వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే గనక ఉప్పు నీరు ఉంది. ఈ ఉప్పు నీటిని ఎలీషా గారు ఎలాగ మలిచారనిస్తానంటే మధురమైన మంచి నీటిగా మలిచారు. కారణము ఏమిటి అనిసరంటే యేసుక్రీస్తు ప్రభు శపింపబడటానికి సాధనముగా, స్థానముగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు. దేవుడు ఎప్పుడు కూడా దేన్ని చూసినా సరే దీవెనకరంగా ఉండాలి అని అనుకుంటాడు గాని దిగజారిపోవాలి అని అనుకోడు. దైవాత్మ కార్యము, దైవాత్మ తలంపు, దైవాత్మ అంతస్తు ఎప్పుడు కూడా వీళ్ళు దిగజారిపోయి ఉంటే బాగుండును, వీళ్ళు మనకంటే తక్కువ స్థితిలో ఉంటే బాగుండును అని అనుకోదు. మనమున్న స్థానము కంటే ఈ స్థానము చెడుగా ఉంటే బాగుండును అని అనుకోదు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దీవించేది. శాపమును కూడా లేకుండా, శాపమున్నా సరే ఆ శాపమును తీసివేసి దీవెనకరంగా మలచడానికి ఇష్టపడేది దేవుని ఆత్మ.
దేవుని ఆత్మ ఎప్పుడు కూడా శాపకరమైన స్థితిలో ఉండిపోవడానికి, నాశనకరమైన పనికిమాలిన స్థితిలో ఉండటానికి దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఇష్టపడదు. దురాత్మ గాని, సొంత బుద్ధి గాని, దెయ్యము గాని, అపవిత్రాత్మలు గాని చెడిపోవటానికి, దిగజారిపోవటానికి ఇష్టపడతాయి. కానీ దేవుడు చెబుతున్న వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనుక యెరికో పట్టణము లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం గమనించగలిగితే గనక ఈ ప్రాంతము శపింపబడిన పట్టణం అవచ్చేమో గాని దేవుడి చిత్త ప్రకారము ఎటువంటి పట్టణముగా ఉండాలని అంటే దీవెనకరమైన స్థానముగా మార్చబడాలి. వాక్యములో కూడా మనం చూస్తాం, యెరికో పట్టణానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు శరీర రీతిగా ఉన్నప్పుడు ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా తన్ను తాను రుజుపరుచుకున్నాడు. దేవుని కృపను బట్టి ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, శిక్షింపబడటానికి, శాపగ్రస్తంగా ఉండటానికి దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని ఇష్టపడేవాడు కాదు. అందుకనే తండ్రి గారి యొక్క పాటలో కూడా మనం చూస్తే, మిత్రుడారమ్ము అను పాటలో చూస్తే గనక, తల్లిదండ్రులు చేసిన తగని పాపములు నా మీదకి పుర్లి నన్ను చంపుతున్నవి అనుకొనవద్దు, వాటిని కూడా పతనము చేసే, పరిహారము చేసే పరలోక శక్తి, పరలోక దేవుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి అని దేవుని ప్రేమ ఆహ్వానిస్తుంది. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చూడగలిగితే గనక ఇక్కడ కూడా ఎలీషా గారి యొక్క జీవితంలో నీటిని మధురమైన నీటిగా మలిచారు. ఉప్పు నీటిని దేవుడు మనుషులు త్రాగటానికి ఇష్టపడే నీటిగా మలిచారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చూస్తే గనక కానాను విందుకు వెళ్ళారు. అక్కడ వట్టి నీటిని మధురమైన ద్రాక్షగా యేసుక్రీస్తు ప్రభు మార్చినట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక దేవుని కార్యము మహిమకరమైనది, మహిమోపకరమైనది. నీటిని ఆయన త్రాగటానికి అనుకుగా మలిచారు. ఈ క్రింది వచనంలో చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను పొందిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభు కూడా కానాను విందులోనికి వెళ్ళి ఏం చేశారని అంటే, కానాను విందులో ఉన్న నీటిని మధురమైన ద్రాక్షగా దేవుడు మలిచాడు. ఈ యొక్క అధ్యాయంలో క్రింది భాగంలో 23 నుంచి మనం చూస్తే గనక అక్కడ కూడా ఒక అల్లరి పిల్లలు, దేవుని భయము లేని వారు, దేవుని యొక్క భయభక్తులు లేని పిల్లలు బోయివాడా బోయివాడా అని చెప్పి ఎలీషా గారిని అంటుండేటప్పుడు, ఎలీషా గారిలో ఉన్నటువంటి దైవాత్మ మనకి తర్వాత పిల్లలకి భయభక్తులు నేర్పించటానికి, క్రమశిక్షణ నేర్పించటానికి దేవుని ఆత్మ ఇష్టపడతాది. తర్వాత తరాలు అల్లరి చెల్లలుగా శాపగ్రస్తంగా ఉండిపోయే దుస్థితిలో ఉండకూడదని దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇస్తాది. ఇక్కడ వాక్యములో మనం చూడగలిగితే గనక ఇక్కడ 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి 42 పిల్లలను ఏం చేస్తానంటే చంపినట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రభు మాట అంటుంది, ఏమని అంటున్నారని అంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగురుడిని ముట్టినవాడు. దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం చూడగలిగితే గనక ఈ 42 పిల్లలకి మరణానికి కారణం ఏంటంటే వారి శాపకరమైన స్థితి. ప్రవక్త నోట నుండి వచ్చిన మాట దేవుని మాట. ప్రవక్తని ఏడిపించడం, ప్రవక్త యొక్క స్థితిని ఏడిపించడం అన్నది పరిశుద్ధాత్మ తండ్రి గారిని దుఃఖపరచడం. పరిశుద్ధాత్మ తండ్రి గారు బాధపడితే దానికి ఏమి లేదని అంటే క్షమాపణ లేదు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం, దావీదు గారి విషయంలో అబషాలోము అభిషక్తుడైనటువంటి దావీదు గారిని సొంత కుమారుడే ఏడిపిస్తుండేటప్పుడు కుమారుడి కోసం ఎన్ని ప్రార్థనలు చేసినా సరే దావీదు గారు ఎన్ని ప్రార్థనలు చేశారో అబషాలోము కోసం. కానీ అబషాలోము యొక్క బుద్ధి దేవుని నీతిని జరిగించేది కాదు. కాబట్టి
దేవుని నీతిని జరిగించని పాపపు శాపపు బుద్ధి ఎప్పుడు కూడా నాశనానికి నడిపిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని, పాప సంబంధమైన జీవితాన్ని, పాప సంబంధమైన భవిష్యత్తును దీవించేవాడు కాదు, ప్రోత్సాహపరిచేవాడు కాదు. అందుకనే ఎన్ని ప్రార్థనలు చేసినా సరే కొందరు మారరు అని అయ్యగారి పాటలో మనం చూస్తాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఎలీషా గారి జీవితంలో ఆయన నోట వచ్చిన మాట దైవాత్మ శక్తి కలిగినది. ఇంకా మనం చూడగలిగితే గనక షుమేనీయులైనటువంటి విధవరాల విషయంలో, కుమారుడి విషయంలో దేవుడు అద్భుతాన్ని ఈ యొక్క ఎలీషా గారి ద్వారా దేవుడు జరిగించాడు. మరొక స్థితి ఏంటనిస్తారంటే, వేరొక విధవరాలు వచ్చి, అయ్యా నా భర్త నీ దగ్గర ఇంతకాలం ఉన్నాడు, ఆర్థిక భారం ఉందనిస్తారంటే, నీ ఇంటిలో నువ్వు చుట్టుపక్కల ఉన్న ఖాళీ పాత్రలన్నీ నువ్వు తెచ్చుకో అమ్మా. నన్ను ప్రార్థన చేసిన వెంటనే ఆ ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చిన తర్వాత, ఎలీషా గారి ప్రార్థన చేసిన తర్వాత అవన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. దేవుడు శుద్ధికరమైన కార్యక్రమం జరిగించాడు. అలాగనే 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక 38 నుంచి చూడగలిగితే గనక అక్కడ శుద్ధి చేయు కార్యక్రమమును దేవుడు జరిగించినట్లుగా మనం చూడగలుగుతాం. రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి చూడగలిగితే గనక దేవుడు తన అద్భుత కార్యక్రమమును క్షామములో కూడా దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన కార్యక్రమమును జరిగించి అక్కడ దాహము తీర్చినట్లుగా, శుద్ధి చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఆహారం అందించినట్లుగా మనం చూడగలుగుతాం. అలాగనే నయమాను విషయంలో స్వస్థతను చేసినట్లుగా మనం చూడగలుగుతాం. గెహాజీ విషయములో అతను చేసిన తప్పుకి కుష్ఠము వచ్చినట్లుగా, గద్దించినట్లుగా మనం చూడగలుగుతాం. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రారంభం నుంచి చూస్తే గనుక నీటిలో చెట్టును నడుపుతుండేటప్పుడు నరుకుతున్న సమయంలో ఆ చెట్టు నరుకుతున్న సమయంలో గొడ్డలి వెళ్ళి నీటిలో పడిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ అక్కడ దేవుని యొక్క కార్యక్రమం ఏంటనిస్తనంటే, ఆ గొడ్డలి కూడా తేలుట మనం వాక్య ప్రకారం మనం చూడగలుగుతాం. అలాగనే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక 6వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూడగలిగే గనక అక్కడ కూడా కొంతమంది గురిటివారి విషయంలో దేవుడు అక్కడ అందుల విషయంలో కనికరాన్ని అందించి కరువులో కూడా పోషించినట్లుగా మనం చూడగలుగుతాం. మరొక అద్భుతము ఏంటనిసనంటే, ఎలీషా గారు మరణకరమైన వ్యాధిని పొంది చనిపోయినా సరే ఇతని మృత తుల్యములు తగిలి ఏమైనవనిసనంటే సజీవమైన లెక్కలోనికి కొంతమంది లేచినట్లుగా, పునరుద్ధానపు శక్తి కలిగిన మరి మహిమ స్వరూపి కలిగిన ప్రవక్తగా ఎలీషా గారిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, రెండింతల ఆత్మ కలిగిన ఈ ఎలీషా గారు మరి దేవుని ఆత్మ కలిగిన ఆయన వెళ్ళినట్లు, ఎలీషా గారు వెళ్ళినట్లు ఈయన కూడా వెళ్ళాలి కదా అని మనం అనుకుంటాం. కానీ 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే గనుక ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడయ్యుండగా, చూడండి, మరణకరమైన వ్యాధి ఎలీషా గారికి వచ్చింది. ఆ మరణకరమైన వ్యాధిని బట్టి ఆయన మృతుడై ఉండొచ్చేమో కానీ ఈయనలో ఉన్న దైవాత్మ సంబంధమైన స్థితి, దైవాత్మ సంబంధమైన కార్యము చనిపోయిన తర్వాత కొద్ది మందిని దేవుడు సజీవమైన లెక్కలోనికి మార్చినట్లుగా మనం 13వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక 20 నుంచి చూడగలిగితే, తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టొచ్చు సైన్యానికి భయపడి ఆ శవమును ఏలి యొక్క శవములో సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము
ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలచెను. చూడండి, దేవుడు రాయించిన మాట, దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నిలబెట్టేదే గాని పడగొట్టేది కాదు. దేవుని ఆత్మ ఉన్నవారము నిలబెడతాం, దేవుని ఆత్మ లేని వారం పడగొట్టే పనికి మాలిన మాటలు మాట్లాడతాం. అది శత్రువై ఉండొచ్చు, మిత్రువై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఏలియా గారు కూడా చనిపోయిన తర్వాత కూడా ఆ బ్రతుకున్న కాలములో ఆ శరీరంలో ఏమున్నదనిసరంటే దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా సజీవమైన కార్యాన్ని చేస్తుంది కానీ నిర్జీవమైన కార్యాన్ని జరిగించదు. ఎలీషా గారు చనిపోయిన తర్వాత కూడా, ఆ మరణించిన తర్వాత కూడా ఎలీషా గారి యొక్క 1 సంవత్సరం అయిపోయింది ఆయన మరణించి. ఆ తర్వాత కూడా మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుటకు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, చూడండి, అక్కడ ఉన్న శవము నిత్యమైనది. కానీ ఎలీషా గారిలో ఉన్న ఈ యొక్క భౌతిక దేహము ప్రాణముండేటప్పుడు దేవుని ఆత్మను పోషించుకుంది. దేవుని ఆత్మను పోషించుకున్న ఆత్మ ఎప్పుడు కూడా నిలబెట్టేదే గాని పడగొట్టేది కాదు. సజీవమైన కార్యాన్ని జరిగించేదే గాని నిర్జీవమైన కార్యము గాని నిర్జీవమైన మాటలు గాని మాట్లాడని కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, మనలో దేవుని ఆత్మ ఉండేటప్పుడు పెంట కుప్ప మీద ఉన్న దావీదు గారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ నిలబెట్టాడు అనేసి దేవుడు రాజుగా నిలబెట్టాడు. కానీ దురాత్మ ఉండేటప్పుడు, దుష్టాత్మ ఉండేటప్పుడు రాజుగా ఉన్న దావీదు గారిని క్రిందకు లాగటానికి సౌలు ఏం చేశాడంటే ఎన్నో లేనిపోని మాటలు, లేనిపోని కక్ష సాధింపులు చేసి పతనం చెయ్యాలనుకున్నాడు. దైవాత్మ ఎప్పుడు కూడా మనిషిని నిలబెడతాది. దైవాత్మ లేని ఆత్మ, దైవ కార్యము కాని ఆత్మ ఎప్పుడు కూడా మనిషి తగ్గిపోవాలి, సుక్కిపోవాలి, చిక్కిపోవాలి, నలిగిపోవాలి, పగిలిపోవాలి, విరిగిపోతే బాగుండును, దిగజారిపోతే బాగుండును అని అనుకుంటుంది. కానీ దేవుని కార్యం ఎప్పుడు కూడా ప్రతిఫలింప చేసేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. సైతాను భ్రమపరచు ఆత్మ ఎప్పుడు కూడా క్షయమైన కార్యాలను చేసి మనిషిని అక్షయమగు దీవెన నుంచి దూరము చేస్తాది. అక్షయమైన స్థితి యొక్క ఎలీషా గారి దగ్గర పనిచేసిన గెహాజీ దేవుని యొక్క వాక్యము ప్రకారం మనం చూడగలిగితే గనుక క్షయమైన ఆత్మీయ వరాలను దూరం చేసుకున్నాడు. ఈయన అక్షయమైన ఆత్మీయ వరాలను దూరం చేసుకుని క్షయమైన విలువ, లోకములో విలువ కలిగిన ఆ యొక్క విలువైన వాటి వైపు పరుగు తీస్తాడు. అందుకనే ధనం ఎక్కడ ఉంటాదో మీ మనసు అక్కడ. సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్షం. ధనాపేక్షము సమస్తమైన కీడులకు మూలం. కానీ మనమేమనుకుంటామంటే ధనం ఉంటే గనక అన్ని సంపాదించుకోవటం, అన్ని చేయొచ్చు అనుకుంటాం. దేవుని ఆత్మ మనకు సమస్తమైన ఉపకారాలను చేస్తుంది, సమస్తమైన అపకారాల నుంచి కూడా తప్పిస్తుంది. ఈ 14 కార్యక్రమాల్లోనూ కూడా ఎలీషా గారు ఏం అందించారని, ఏం నేర్పించారని అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును రుజువుపరిచారు. ఎలీషా గారు చేసిన ప్రతి కార్యము కూడా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువును రుజువుపరిచింది. ఏలియా గారు చేసిన ప్రతి కార్యం కూడా దేవుడైన యెహోవాను పాత నిబంధన గ్రంథంలో రుజువుపరిచింది. ఒకరు పాత నిబంధన గ్రంథానికి ప్రతినిధి అయితే, ఒకరు క్రొత్త నిబంధన అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ప్రతినిధి. ఎందుకు ఈ మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుని కార్యము ఎల్లప్పుడూ కూడా మనకు రక్షణ అందించేది. అందుకనే ఎలీషా అను మాటకు అర్థం ఏంటంటే
దేవుని రక్షణ. దేవుడు రక్షకుడైన వాడు. అందుకనే దైవాత్మ ఎప్పుడు కూడా భక్షించే, శిక్షించే, దురాత్మ దుస్థితుల నుంచి రక్షించగలిగేది దైవాత్మ మాత్రమే. దైవాత్మ నింపుకున్న ఈ ప్రవక్తలు దేవుని యొక్క కార్యమును రుజువుపరిచారు, ప్రజలకు దీవెనకరంగా ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆ మెచ్చిని ప్రార్థన చేసుకున్నారు. సర్వకృపనిది, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం నాయనా. కొద్ది వారము దీవించండి నాయనా. వెత్తబడిన వాక్యము ప్రకారము పరిశుద్ధాత్మ తండ్రి గారిని పోషించుకొని యోగ్యమైన దీవెన, యోగ్యమైన ఆశీర్వాదం, యోగ్యమైన నడిపింపు, యోగ్యమైన సమృద్ధి కలిగిన నీ సహవాసం కలిగిన పరిశుద్ధాత్మ తండ్రి గారి వశములో మమ్మల్ని మీరు ఉంచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, మేలులు, ఉపకారాలు, సహకారాలు ప్రభు నిండుగా మెండుగా అందింపచేస్తూ ప్రభు మహిమాంతమే మనల్ని నడిపించుకుని ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.